వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. విముక్త చరిత్రలై కచ్చి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జీలకర్ర శ్రీనివాస్ గారు ఈరోజు మనతో స్టూడియోలో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్. ఈ విముక్త చిరుతలై కచ్చి విసికే దీని లక్ష్యాలేంటి? ఎప్పుడు ఏర్పడింది? అసలు తెలంగాణ రాష్ట్రంలో దీని కార్యకలాపాలు ఏంటి? విడుదలై చిరుతగల్ కచ్చి తమిళంలో, తెలుగులో దాన్ని విముక్త చిరుతల కచ్చిగా మనం అనువాదం చేసుకుంటాం. ఇంగ్లీష్లో అయితే లిబరేటెడ్ ప్యాంథర్స్ పార్టీ. ఇది మహారాష్ట్రలో వచ్చిన దళిత ప్యాంథర్స్ పార్టీ, దళిత ప్యాంథర్స్ ఉద్యమంలో భాగంగా డిపిఐ అని ఒక మూమెంట్ తమిళనాడులో స్టార్ట్ అయింది. దళిత ప్యాంథర్స్ ఆఫ్ ఇండియా. మలై చామి అని ఒక నాయకుడు అక్కడ ఉండేవాడు. ఆయన చనిపోయిన తర్వాత ఆ ఉద్యమాన్ని తిరుమావళవన్ గారు ముందుకు తీసుకుపోయారు. ఆయన 80స్లో తిరుమావళవన్ గారు ఉద్యోగం చేస్తూ ఈ ఉద్యమాన్ని చేశారు. అందులో ప్రధానంగా హిట్ బ్యాక్ అనే నినాదం ఇచ్చారు ఆయన. కొడితే తిరిగి కొట్టాలి, చంపితే తిరిగి చంపాలి, తిడితే తిరిగి తిట్టాలి, అంతే తప్ప వాళ్ళు చేసే హింసని భరిస్తూ బతకడానికి వీల్లేదు అనేది ఆయన నినాదం. ఆ క్రమంలో తిరుమావళవన్ గారు చాలా పెద్ద పెద్ద రాడికల్ మూమెంట్స్ చేశారు. ఎల్టీటీ అప్పుడు ప్రభాకరన్ గారు ఉండేవారు. ఆయనతోటి తిరుమావళవన్ గారికి స్టూడెంట్ డేస్ నుంచి సన్నిహిత సంబంధాలు ఉండేటివి. సో తమిళ్ నేషనలిజం కోసం తను విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి పనిచేశాడు. అంటే స్కూల్ డేస్ నుంచి డిగ్రీ వరకు ఆ మూమెంట్లో పనిచేశారు. అదే సమయంలో ఈ దళిత వాదాన్ని, ముఖ్యంగా క్యాస్ట్ అట్రాసిటీస్ తమిళనాడులో ఎక్కువ ఉంటాయి, దాన్ని ఎదుర్కోవడానికి డిపిఐ మూమెంట్లో చేరటం జరిగింది. తర్వాత ఈ రాడికల్ మూమెంట్ చేసే క్రమంలో స్టేట్ తిరుమావళవన్ గారిని చంపడానికి కుట్ర చేసింది. అప్పుడు అనివార్యంగా ఆయన ఎలక్షన్స్ రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది. ఆ క్రమంలో 1995లో తిరుమావళవన్ సారు ఈ పార్టీని రూపొందించడం జరిగింది. అంటే డిపిఐ విసికేగా మారింది. మారిన తర్వాత ఎలక్షన్స్లోకి రావడం జరిగింది. 99 ఎలక్షన్స్లో తిరుమావళవన్ గారు చిదంబరం కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేసినప్పుడు 2.5 లక్షల ఓట్లు వచ్చినాయి. తర్వాత 2001లో ఎమ్మెల్యేగా గెలిచారు తిరుమావళవన్ గారు, డిఎంకే అలయన్స్ పెట్టుకొని. అట్లా ఆ తర్వాత జరిగిన ఎలక్షన్స్లో 2009లో తిరుమావళవన్ గారు చిదంబరం కాన్స్టిట్యున్సీ నుంచి ఎంపీగా గెలిచారు. తర్వాత 14లో గెలిచారు. మళ్ళీ మొన్న కూడా గెలవడం జరిగింది. మొత్తం 3 టైమ్స్ తిరుమావళవన్ గారు ఎంపీగా ఉన్నారు. అట్లాగే డాక్టర్ రవికుమార్ గారు ఇంకొక ఎంపీగా విల్లుపురం నుంచి మా పార్టీ తరఫున ఎంపీగా ఉన్నారు. తమిళనాడులో 4 ఎమ్మెల్యేలు ఉన్నారు. వందలాది మంది లోకల్ బాడీ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు. సో ఇది ఒరిజినల్గా మహారాష్ట్రలో స్టార్ట్ అయిన దళిత ప్యాంథర్స్ మూమెంట్ పొలిటికల్ టర్న్ తీసుకుంటే ఎలా ఉంటుందో అది దీనికి సంబంధించింది. అంటే మహారాష్ట్రలో పొలిటికల్ మూమెంట్గా మారలే డిపిఐ మూమెంట్. అది ఒక లిటరరీ మూమెంట్గా, ఒక సోషల్ మూమెంట్గా 70s తర్వాత అది కొలాప్స్ అయిపోయింది యాక్చువల్గా. కానీ తమిళనాడులో మాత్రము అది పొలిటికల్గా సక్సెస్ అయ్యింది. దానికి సక్సెస్ కావడానికి కారణం ఏంటంటే మార్క్సిజము, అంబేద్కరిజము, పెరియారిజం, ఈ 3 సిద్ధాంతాలని మేళవించుకొని తమిళనాడు నిర్దిష్ట పరిస్థితులకి అనుకూలంగా కార్యాచరణని రూపొందించుకొని ప్రజల మధ్యన పనిచేయటం అనేది దానికి కారణం. దానికి అంటే మనం కొద్దిగా ఫాంటసీ అని అనుకుంటాం, కానీ తిరుమావళవన్ గారు వ్యక్తిగతంగా ₹1 సొంత ఆస్తి లేని నాయకుడు. ఆయనకి కుటుంబం లేదు, వాళ్ళ తల్లి తప్ప. వ్యక్తిగతంగా ఆయనకి భార్య పిల్లలు లేరు. సో 24/7 సంవత్సరం మొత్తము ప్రజలతోటి పనిచేసే నాయకుడు ఆయన. ఆ కమిట్మెంటు అదన్నింటినీ గమనించినటువంటి ప్రజలు ఈరోజు తమిళనాడులో విసికే పార్టీని అత్యంత ముఖ్యమైన పార్టీగా, డిఎంకే అలయన్స్లో ఉన్నది ఒక ముఖ్యమైన పార్టీగా మనం ఈరోజు చూస్తున్నాం. ఇప్పుడు తమిళ్ నేషనలిజం అనేది మార్క్సిజము, అంబేద్కరిజం, పెరియారిజంతో పాటు తమిళ్ నేషనలిజం అని కూడా అంటే మా ఆబ్జెక్టివ్స్ ఏంటంటే సార్, మా పార్టీ ఆబ్జెక్టివ్స్ కుల నిర్మూలన, వర్గ నిర్మూలన, మహిళా విముక్తి, సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటం, అట్లాగే తమిళ జాతీయవాదం. తమిళ జాతీయవాదం అనంటే తమిళనాడులో జరిగిన చాలా పోరాటాలు దానికి కారణం యాక్చువల్గా.
ఇది బేసిక్‌గా తమిళనాడు కేంద్రంగా ప్రారంభమైంది కాబట్టి, తమిళనాడులో భాషా ఉద్యమం చాలా పెద్ద ఎత్తున 1930స్ నుంచి ఆ ఉద్యమం జరుగుతూ వచ్చింది. తమిళ భాషను కాపాడడం కోసము ఒక దళితుడు నటరాజన్ అనే ఒక దళితుడు ఆ రోజుల్లోనే సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది 1931లో. సో, ఆ ప్రేరణతోటి తమిళ భాషని కాపాడుకోవడానికి అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు తమిళనాడులో పోరాడతారు. అలాగే తమిళ జాతి విముక్తి కోసం ఎల్‌టిటి అక్కడ పనిచేసింది. దాని ప్రభావం గూడా తిరుమావళవన్ గారి మీద ఉన్నది. ఆయనేమంటాడంటే, తమిళ భాష నుంచే తెలుగు భాషలన్నీ వచ్చినాయి. ఆదిమూల మన ప్రోటో ద్రవిడియన్ లాంగ్వేజెస్ అంటాంగా ఇంగ్లీష్‌లో. ఆ ప్రోటో ద్రవిడియన్ లాంగ్వేజెస్‌లో ప్రోటో ద్రవిడియన్ లాంగ్వేజ్ ఈజ్ తమిళ్. ఇంకా ముందుకెళ్తే యాక్చువల్‌గా కోయ భాష. కోయ భాష నుంచే తమిళం, తమిళం నుంచే మిగతా అన్ని భాషలొచ్చినాయి. అందుకని తెలుగు గూడా తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, కుయి, కువి, గోండి, కోయ ఇలాంటి తుళు ఇట్లాంటి భాషలన్నీ ఉన్నాయి. ఈ భాషలన్నీ గూడా తమిళం నుంచే వచ్చినాయి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమంటాడంటే, ఆసేతు హిమాచలం. ఈ దేశ ప్రజలు ఒకప్పుడు మాట్లాడుకున్న భాష తమిళం అన్నట్టు. ఈరోజు బెలుచిస్తాన్ ఉంది. రిపబ్లిక్ ఆఫ్ బెలుచిస్తాన్‌గా ప్రకటించుకున్నది. బెలుచిస్తాన్ ఇరాన్‌కి, ఇండియాకి, ఆఫ్ఘనిస్తాన్‌కి మధ్యన ఉంటదిది. అక్కడ మాట్లాడే లాంగ్వేజ్ బ్రాహుయి. అది ద్రవిడ భాషా కుటుంబానికి సంబంధించిన ఒక భాష. అందుకని మనకు దాన్ని బట్టి అర్థమయ్యేదేందంటే, ఆనాటి జంబూ ద్వీపం అనేదైతే ఒక టెరిటరీగా మనం అంటామో, అక్కడి వరకు మాట్లాడిన భాష తమిళం. తమిళమే దమిళమైంది, దమిళమే ద్రవిడమైంది. సో, అందుకని తెలుగు గూడా పార్ట్ ఆఫ్ ది తమిళ్ లాంగ్వేజ్‌గానే మనం భావించుకుంటే, అప్పుడు తమిళ జాతీయవాదం అనే దాంతోటి మనకేం పెద్దగా ఇబ్బంది లేదు. పైగా ఆయన భాషా జాతీయవాదం అంటున్నాడు. లింగ్విస్టిక్ నేషనలిజం అంటున్నాడు. ఈరోజు తెలుగుకి దాని రిలవెన్స్ ఏంటిది అని మీరు అనొచ్చు. తమిళ్ భాష రిలవెన్స్ ఏంటిదని. హిందీ, సంస్కృతము ఈ 2 భాషలు తెలుగు భాష మీద దాడి చేస్తున్నాయి. తెలుగు భాషని చిన్నచూపు చూస్తున్నాయి. సంస్కృతము దేవభాష, అది చాలా గొప్ప భాష అని, దాన్ని వేదాలు చదివేవాళ్ళు ఒక వర్గం మాత్రమే చదువుకోవాలని ఒక వాదన చేశారు. అందులోనే అంత జ్ఞానము ఉంది అని వాదించిన వాళ్ళు ఉన్నారు. సకల భాషలకు జనని సంస్కృతంబు అని కొంతమంది భాషావేత్తలు గూడా సూత్రీకరించారు. అది తప్పు అని మనకి కాడ్వెల్ నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు జరిగిన భాషా పరిశోధనలన్నీ గూడా నిరూపించినాయి. ద్రవిడ భాషలకి, సంస్కృతానికి ఎలాంటి సంబంధం లేదు. కానీ ఈరోజు తెలంగాణ గవర్నమెంట్‌లో ఉన్న అధికారుల్లో చాలామంది సంస్కృతం చాలా గొప్పది, అది అందరూ నేర్చుకోవాలని కోరుకుంటున్నారు. ఒక ఆర్‌డీఓ, వరంగల్ జిల్లా ఆర్‌డీఓ, ఆమెకి ఎలాంటి పవర్స్ లేవు ఇండిపెండెంట్‌గా జీవోలు జారీ చేయడానికి. ఒక ఆర్‌డీఓ జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్‌లందరికీ జీవో సర్క్యులర్ పాస్ చేసింది. మీకు ఎంతమంది సాంస్క్రిట్ లెక్చరర్స్ కావాలో, రిక్వైర్మెంట్ ఎంత ఉన్నదో మాకు డీటెయిల్స్ పంపించండి అని ఒక సర్క్యులర్ జారీ చేసింది. ప్రిన్సిపల్ సెక్రటరీ కాన్సెంట్ లేదు దానికి. కన్సర్న్డ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ కాన్సెంట్ లేదు. ఎవరి కాన్సెంట్ లేదు. ఒక ఆర్‌డీఓ ఆ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటి అంటే, ఆమె మైండ్‌లో సంస్కృతం చాలా గొప్పది అనే ఫీలింగ్ ఉండడం. ఈ భావన ఈరోజు తెలంగాణలో చాలా మందిలోకొచ్చింది. అట్లాగే హిందీని ఒక జనరల్ లాంగ్వేజ్‌గా మార్చే ప్రయత్నం జరుగుతున్నది. హైదరాబాద్‌లో మాత్రమే హిందీ మాట్లాడేవాళ్ళు. వరంగల్లు, నల్గొండ, కరీంనగర్ ప్రాంతాల్లో గూడా ముస్లిమ్స్ తెలుగే మాట్లాడతారు. అలాంటిది ఈరోజు ప్రైవేట్ స్కూల్స్‌లో హిందీని కంపల్సరీ సబ్జెక్ట్ చేసి ప్రతి ఒక్కరు పిల్లలు హిందీ నేర్చేసుకుంటున్నారు. హిందీ నేర్చుకుంటేనే దేశంలో ఎక్కడైనా బతకగలుగుతాం అనే ఒక భావన క్రియేట్ చేశారు. ఇంగ్లీష్ ఎట్లాగో ఇంటర్నేషనల్ లాంగ్వేజ్, అది నేర్చుకుంటేనే దళితులు డెవలప్ అయితారని కంచయ్యలయ్య సార్ లాంటి వాళ్ళు చేసిన ప్రచారం మూలంగా ఇంగ్లీష్ పట్ల ఒక యాక్సెప్టెన్స్ వచ్చింది. కానీ తమిళనాడులో కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఉంటాయి. కానీ హిందీ మీడియం స్కూల్స్ ఉండవు అక్కడ. తెలంగాణలో మాత్రము ప్రతి ప్రైవేటు స్కూలు తప్పకుండా హిందీని సబ్జెక్ట్‌గా పెట్టి నేర్పిస్తున్నాయి. ఇప్పుడు సంస్కృతాన్ని కూడా నేర్పుతున్నారు. అంటే తెలుగు ప్రమాదంలో పడ్డది. తెలుగు కేవలం అది ఒక మాట్లాడుకునే భాష కాదు. ఈ ప్రాంతం యొక్క అస్తిత్వం, ఈ ప్రాంత ప్రజల జ్ఞాన సంపద, కొన్ని వేల సంవత్సరాల సంఘర్షణలోంచి రూపొందిన భాష అది.
ఆ భాష ఇప్పుడు ప్రమాద స్థితిలో ఉన్నది. కాబట్టి దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉన్నదనేది మా ఉద్దేశ్యం. అంటే ఆర్ఎస్ఎస్, బీజేపీ హిందూ భావజాలాన్ని హిందీ ద్వారా, సంస్కృతం ద్వారా దక్షిణాది మీద రుద్దాలని ప్రయత్నం చేస్తున్నది కాబట్టి, ఆ పెత్తనానికి వ్యతిరేకంగా, ఆ డామినేషన్‌కి వ్యతిరేకంగా మాతృభాషల్ని పరిరక్షించుకోవాలని పోరాడుతున్నాం మేము. మళ్ళీ అది మీ విషయానికి వస్తే ఈ భావజాలం హిందీని హిందీని రుద్దడానికి చేసే ప్రచారం చేస్తున్న ప్రయత్నాలు ఒక భాషకు సంబంధించిన భావజాలమేనా? మతము, కులానికి సంబంధించిన భావజాలం కూడా దీని వెనక ఉందా? సార్, మన దేశము బహుళ భాషలు, బహుళ జాతులు, బహుళ సంస్కృతులు ఉన్నది. ఈ బహుళత్వము హిందూ రాజ్యం ఏర్పడడానికి ఆటంకంగా వాళ్ళు భావించారు. 1925లో ఆర్ఎస్ఎస్ ఏర్పడ్డప్పుడే హిందీ, హిందూ, హిందుస్థాన్ అన్న ఒక నినాదాన్ని వాళ్ళు తీసుకున్నారు. అంటే హిందీ భాషను దేశవ్యాప్తంగా పరివ్యాప్తం చేసి, ఆ భాషని ప్రజల భాషగా మార్చడం ద్వారా హిందువుల నిర్మాణం జరగాలి. ఈ దేశంలో హిందువులు ఎవరు లేరు. బట్ వాళ్ళు హిందువులుగా తయారు చేయబడతారు త్రూ హిందీ లాంగ్వేజ్ ద్వారా. తద్వారా హిందుస్థాన్ అన్న ఒక దేశాన్ని నిర్మించాలి అనేది వాళ్ళ ఆబ్జెక్టివ్. దీనికోసం వాళ్ళు చాలా కాలంగా ప్రచారం చేశారు. ఎంతో లిటరేచర్‌ని ప్రొడ్యూస్ చేశారు. అది సరిపోలేదు. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక విధానాన్ని ఆయన ప్రవేశపెట్టారు. ఒకే దేశం, ఒకే పన్ను, ఒకే మార్కెట్. ఈ నినాదం ఏదైతే ఉందో ఇందులో మనకి ఆర్థిక కోణం మాత్రమే కనిపిస్తది. కానీ సారాంశంలో ఆంటలాజికల్‌గా మనం గమనించితే హిందుత్వ ఐడియాలజీని ప్రచారం చేయడం, హిందుత్వ కల్చర్‌ని ప్రచారం చేయడం, ఎస్టాబ్లిష్ చేయటం. మీరు గమనించండి, 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. 2014లో నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చారు. ఆయన 2015 తర్వాత నుంచోలి ఈ జీఎస్టీ అనే దాన్ని తీసుకొచ్చి ఒకే మార్కెట్, ఒకే పన్ను తీసుకొచ్చారు. అప్పటి నుండి 10 సంవత్సరాల కాలంలో తెలంగాణలోనే కాదు, మొత్తం సౌత్ ఇండియాలో ప్రతి 2000 జనాభా ఉన్న ప్రతి గ్రామానికి మార్వాడీలు చొచ్చుకొనొచ్చారు. అప్పటిదాకా మండల కేంద్రాల్లో సాంప్రదాయిక వ్యాపార వర్గాలు వ్యాపారం చేసేవి. ఇప్పుడు మార్వాడీల కంట్రోల్‌లోకి వెళ్ళిపోయినాయి మొత్తం మండలాల్లో ఉన్నటువంటి బిజినెస్ అంతా. అట్లాగే హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఇప్పుడు ఏవైతే మేజర్ టౌన్స్ ఉన్నాయో, సిటీస్ ఉన్నాయో కంప్లీట్‌గా మార్కెట్ అంతా మార్వాడీల చేతుల్లోకి వెళ్ళిపోయింది. వాళ్ళేం చేస్తున్నారు, మార్వాడి కల్చర్‌ని, అంటే నార్త్ ఇండియన్ కల్చర్‌ని లేదా హిందూ కల్చర్‌ని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. వాళ్ళే పండుగలు క్రియేట్ చేస్తున్నారు. వాళ్ళే దానికి అవసరమైన సామాగ్రిని అమ్ముతున్నారు. వాళ్ళ వ్యాపారాల కోసము వాళ్ళ ఆధ్యాత్మిక ఆచార సంప్రదాయాలన్నింటిని కూడా ఈ స్థానిక ప్రజల మీద రుద్దుతున్నారు. సహజంగానే మనిషి చూపు పైకుంటది కాబట్టి ఢిల్లీ, ఉత్తరాది అంతా తనకి ఎత్తైన ప్రదేశంగా కనిపిస్తది. అక్కడి నుండి వచ్చే సంప్రదాయాలు, అక్కడి నుంచి వచ్చే ఆచారాలు, అక్కడి నుంచి వచ్చే విధానాలు చాలా గొప్పవి అని గుట్ట కింద ఉన్నవాడు భావిస్తాడు. అంటే సౌత్ ఇండియాలో ఉన్నవాళ్ళు భావిస్తున్నారు. ఆ రకంగా వీళ్ళు సాంస్క్రిటైజ్ అవుతున్నారు. నార్త్ ఇండియన్ కల్చర్‌లోకి వెళ్ళిపోతున్నారు. సాంస్క్రిటైజేషన్ అనంటే బ్రాహ్మణైజేషన్ నా ఉద్దేశంలో. సో, ఇట్లా ఒకే దేశం, ఒకే మార్కెట్, ఒకే పన్ను పేరు మీద వాళ్ళు సావర్కర్ కోరుకున్న హిందూడమ్ నిర్మించడానికి అవసరమైన సాంస్కృతిక వాతావరణాన్ని నిర్మిస్తున్నారు. దాన్ని ప్రతిఘటించాల్సిన అవసరం ఉన్నది. వీసీకే అదే పని చేస్తున్నారు. ఇప్పుడు మన రాజ్యాంగం దాదాపుగా అంబేద్కర్ ఏర్పాటు చేసిన రాజ్యాంగం కులాలు, మతాలకు సంబంధం లేకుండా అందరూ సమానమని ఒక రాజ్యాంగం రాశాడు అంబేద్కర్. మనం ఆ రాజ్యాంగాన్ని ఒప్పుకొని దాన్ని అమలు పరుస్తున్నాం. రాజ్యాంగం అమలు స్టార్ట్ అయిన తర్వాత ఈ 70 ఏళ్ళు, 80 ఏళ్ళకు కూడా ఇప్పటికీ కులానికి సంబంధించిన అదే పరిస్థితి ఉందంటారా? పాత పరిస్థితే ఉందా ఇప్పటికీ? తప్పకుండా ఉంది సార్. 12వ తారీఖు నాడు బుద్ధ పౌర్ణమి జరిగింది. ముధోల్ నియోజకవర్గంలో, నియోజకవర్గం కూడా మండలంలో ఒక గ్రామంలో బుద్ధుని విగ్రహం పెట్టుకోవడానికి ఆ దళితులు ఒక ప్రయత్నం చేశారు. బుద్ధుని విగ్రహం పెట్టుకున్నారు. అక్కడున్న ఇతర కులాల వాళ్ళందరూ మూకుమ్మడిగా దాడి చేసి, రాళ్ళు రువ్వి, ఆడవాళ్ళు, మగవాళ్ళని తేడా లేకుండా దాడి చేశారు. అది 12వ తారీఖు జరిగింది. అందుకని దేశంలో కులము లేదు అనే వాళ్ళందరూ మోసకారులు. కులాన్ని చూడ్డానికి, అంగీకరించడానికి
కనీసం దాన్ని ఒక వాస్తవంగా చెప్పటానికి ఒక రకంగా మోసం చేస్తున్నటువంటి వాళ్ళు. కులం లేనిది ఎవరికి సార్? అందరికీ కులం ఉంది. అందరూ వాళ్ళ కులంలోనే బతుకుతూ ఉన్నారు. కులం బయట బతుకుతున్న వాళ్ళు ఎవరు లేరు. వ్యాపారం చేసేటప్పుడు, ఉద్యోగం చేసేటప్పుడు మాత్రమే తాను తన కులం బయట ఉంటున్నాడు. మిగతా జీవితం అంతా కులం లోపలే. తాను పుట్టింది కులం లోపలే, తాను చనిపోయేది కులం లోపలనే, తన ఇంట్లో జరిగే శుభ, అశుభ కార్యాలన్నీ కూడా తన కులస్తుల మధ్యనే జరుగుతాయి. కులం బయట స్నేహితులు, కులం లోపల బంధువులు ఉంటారు సార్. కాబట్టి కులం లేదు అనడం అబద్ధం. కులం కారణంగా వివక్షకి గురవుతున్నది నిజం. లేకపోతే మరి నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్స్‌లో ఇన్ని వేల సంఘటనలు ఎలా నమోదవుతున్నాయి? అట్రాసిటీ కేసెస్ ఎట్లా నమోదవుతున్నాయి? పోనీ బీసీలు రీసెంట్‌గా ఆర్మూరు ప్రాంతంలో విలేజ్ డెవలప్‌మెంట్ కమిటీల పేరు మీద చాకలోళ్ళని, మంగలోళ్ళని, గౌండ్లోళ్ళని, ముదిరాజుల్ని వెలివేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇన్ని సాక్ష్యాలు కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే ఇంకెక్కడిదండి కులం 1947కు ముందుంది గానీ ఇప్పటిదెక్కడ? ఎవరిస్తున్నారని ఎవరి పిల్లని ఎవరికిస్తున్నారు? పెళ్లి చేసుకుంటే ఎందుకు చంపారు మాలబంటిని? ప్రణయ్‌ని ఎందుకు చంపేశారు? మంత్రి మధుకర్‌ని ఎందుకు చంపేశారు? నిజామాబాద్‌లో కన్న తల్లిదండ్రులు అమ్మాయిని కాల్చి బూడిద చేశారు ఒక మాదిగ పిల్లవాడిని పెళ్లి చేసుకున్నందుకు. సొంత తల్లిదండ్రులు. కులాంతర వివాహం చేసుకుంటే తల్లిదండ్రులే తన బిడ్డల్ని చేతులతో చంపేసిన సంఘటనలు మన తెలంగాణలోనే ఎన్నో జరిగినాయి. కులం లేదని వాదించటం అనేది బూటకం. ఇప్పుడు హిందువులందరూ ఒకటే. కులాలు కులాల మధ్య ఐక్యత ఉండాలి. కులాలందరూ ఈ విధంగా అణిచివేత ఉండకూడదని ఆర్ఎస్ఎస్ చీఫ్ మాట్లాడుతున్నాడు. ఆర్ఎస్ఎస్ సామాజిక సమరసత అనే భావాన్ని మొదటి నుంచి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. వాళ్ళు చెబుతున్నది ఒక మోసం బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రకారంగా. వాళ్ళేమంటున్నారు? ఈ 6000 కులాలన్నీ పోయి 4 వర్ణాలు తీసుకురావాలి. ఈ దేశంలో మొదటి నుండి ఉన్న ధర్మం సనాతన ధర్మం. సనాతన ధర్మం అంటే వర్ణధర్మం. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. ఈ 4 వర్ణాలే ఉన్నాయి. ఈ కులాలనేటివి లేవు. ఈ కులాలని ముస్లింలు వచ్చిన తర్వాత తయారయ్యాయని ఒక వాదన. బ్రిటిషోడు వచ్చిన తర్వాత తయారయ్యాయనేది మరొక వాదన. అసలు ఆ క్యాస్ట్ అన్న పదమే మన తెలుగు పదం కాదు. అది ఫ్రెంచ్ పదం నుంచో, పోర్చుగీస్ పదం నుంచో వచ్చింది. కాబట్టి విదేశీయులొచ్చి తయారు చేసిన కులం తప్ప మన దేశంలో కులం లేదు అని వీళ్ళు వాదిస్తున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ వీటన్నిటి గురించిన వివరణ 'అనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్‌లో ఇచ్చిండు యాక్చువల్‌గా. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ ఈరోజు ఏదైతే వాదిస్తున్నదో అదే వాదనని ఆర్య సమాజం వాళ్ళు 1936లోనే చేశారు. అవన్నీ తప్పు అని 'అనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్‌లో బాబాసాహెబ్ అంబేద్కర్ వివరంగా రాశాడు. ఇంకొక మాట ఏమన్నాడంటే బాబాసాహెబ్ అంబేద్కర్, వర్ణం అనేది కులంగా మారి చాలా కాలమైంది. మళ్ళీ కులాలన్నీ రద్దయ్యి వర్ణాలుగా తిరోగమించటం అనేది సాధ్యం కాదు అని అన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్. వర్ణ హ్యాస్ ట్రాన్స్‌ఫార్మ్డ్ ఇంటూ క్యాస్ట్ అని చెప్పి ఎప్పుడో చెప్పేశాడు. అది వాస్తవం గూడా. ఇప్పుడు వర్ణ వ్యవస్థని పునరుద్ధరించడం అనే లక్ష్యంతోటి ఆర్ఎస్ఎస్ పనిచేస్తున్నది. ఆర్ఎస్ఎస్ నిజంగానే కులాన్ని నమ్మకపోవచ్చు. లేదా ఆర్ఎస్ఎస్‌లో పనిచేసే వాళ్ళు చాలామంది గూడా కుల భావాన్ని వాళ్ళు నిరాకరించొచ్చు. కానీ వాళ్ళు వర్ణ ధర్మాన్ని నమ్ముతారు. వర్ణ వ్యవస్థని నమ్ముతారు. వర్ణం ఉన్నది అనంటే అందులో అంతరాలుంటాయి. ఉచ్చనీచాలుంటాయి. మహిళా పవిత్రత అనేది ఉంటది. కాబట్టి అల్టిమేట్‌గా ప్రజల్ని వర్ణాలుగా విభజించటం అనేది ప్రకృతి విరుద్ధం అంటున్నాం. అది రాజ్యాంగ విరుద్ధం. అది మానవ స్వభావానికి వ్యతిరేకం. దాన్ని ఇన్‌స్టిట్యూషనలైజ్ చేయాలని ఆర్ఎస్ఎస్, బీజేపీ ప్రయత్నం చేస్తున్నది. అందుకే వాళ్ళు రాజకీయాలు చేస్తున్నారు. వాళ్ళు రాజ్యాంగాన్ని రద్దు చేయడం కోసం మాత్రమే కాదు రాజకీయాలు చేసేది. వర్ణ వ్యవస్థని పునరుద్ధరింపజేయడానికి వాళ్ళు రాజకీయాలు చేస్తున్నారు. అదే సనాతన ధర్మం. సనాతన ధర్మం అంటే ఏంటో తెలియకుండానే సనాతనవాదులుగా కాషాయ వస్త్రాలు ధరించి దేవుడి గురించి మాట్లాడుతూ వర్ణ వ్యవస్థ చాలా గొప్పది అని చెప్పి మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు. ఆ వర్ణ ధర్మాన్ని సనాతన ధర్మంగా అంగీకరించి సనాతన ధర్మాన్ని ప్రచారం చేసే దళితులు కూడా ఉన్నారు. పాపం వాళ్ళకు కూడా తెలియదు. అందుకని ఒక గందరగోళమైన వాతావరణాన్ని సృష్టించి వాదనలలో కూడా ఒక అంబిగ్విటీని క్రియేట్ చేసి ఎప్పుడు ప్రజల్ని గందరగోళంలో ఉంచడం అనేది ఆర్ఎస్ఎస్, బీజేపీ యొక్క స్ట్రాటజీ. అది ఫాసిజం యొక్క ఒక లక్షణం. ఇప్పుడు నిచ్చెనమెట్ల కుల వ్యవస్థలో అతి కింద ఉండి అనేక అణిచివేతలకు, హింసకు గురవుతున్న దళితులు గుజరాత్‌లో చూసాం. గుజరాత్ రైట్స్ అప్పుడు దళితులు
ఆదివాసులు కూడా ముస్లిమ్స్ మీద దాడులు చేసిన సంఘటనలు చూసినాం. ఇప్పుడు తెలంగాణలో బీజేపీ స్ట్రాంగ్ అవుతున్న దగ్గర దళితులు, బీసీలు ప్రధానంగా హిందుత్వ వైపు మళ్ళీ దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అదే అంటున్నా కదా, 2014కి ముందు దళితులందరూ ఇక్కడ దళితులు కావచ్చు, బీసీలు కావచ్చు, తెలంగాణ వాదులుగా ఉన్నారు. తెలంగాణ ఉద్యమం జరగడానికి ముందు కమ్యూనిస్టు భావజాలంతో లేదంటే నక్సలైట్ భావజాలంతో ఈ తెలంగాణ ప్రాంతం అంతా అద్భుతంగా ఉన్నది. ఇక్కడ ఆర్ఎస్ఎస్, బీజేపీ మత రాజకీయాలకి స్థానం లేదు. తెలంగాణ ఉద్యమం జరిగిన ఆ 18 సంవత్సరాల పాటు అన్ని మతాలకు సంబంధించిన, అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు రాష్ట్ర సాధన కోసం పనిచేశారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మార్వాడీల చేతుల్లోకి తెలంగాణ మార్కెట్ అంతా పోయిన తర్వాత వాళ్ళు ప్రచారం చేసి వాళ్ళు డబ్బులు ఇస్తే పనిచేసే వాళ్ళ సంఖ్య పెరిగి ఈరోజు వాళ్ళు ఇచ్చే విగ్రహాలతో, వాళ్ళు ఇచ్చే చందాలతో గల్లీలల్లో ఉండే ఎస్సీ ఎస్టీ బీసీలు దుర్గామాత విగ్రహాలు పెట్టుకుంటున్నారు, కాళీమాత విగ్రహాలు పెట్టుకుంటున్నారు. ఏది బతుకమ్మ ఆడే ఆ 10 రోజులు వీళ్ళు విగ్రహాల దగ్గర పూజలు చేసుకుంటూ ఉంటున్నారు. అంటే ఆర్ఎస్ఎస్, బీజేపీ ఏం చేస్తుందంటే దేవీ దేవతలని ముందు పెట్టి, భక్తిని ముందు పెట్టి మనం హిందువులం అనే భావనలోకి తీసుకొస్తున్నారు వీళ్ళు. ఫలితంగా మీరు అన్నట్టుగా కొంత ఒక సెక్షన్ కొద్ది మంది పోతున్నారు. ఎక్కడైతే ముస్లింల సంఖ్య ఎక్కువ ఉంటుందో అక్కడ దళితులు, బీసీలు ముస్లిం వ్యతిరేకత వల్ల ఆర్ఎస్ఎస్, బీజేపీకి దగ్గర అవుతున్నారు. అంతే తప్ప ఆర్ఎస్ఎస్, బీజేపీ గొప్పదని కాదు వాళ్ళ ఉద్దేశం. ఏదో ఒక చిన్న కారణం మూలంగా ముస్లింల రూడు ప్రవర్తన లేదా ముస్లింలతోటి ఏదో ఒక చేదు అనుభవం ఉంటే ఆ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు ఆర్ఎస్ఎస్, బీజేపీకి మద్దతు ఇస్తున్న వాళ్ళు ఉన్నారు. హైదరాబాదులో అలాంటి దళితులు ఎక్కువ మంది ఉంటారు. కానీ మిగతా ప్రాంతాల్లో అది లేదు. కారణం ఏందనంటే అతడు హిందూ అని చెప్పుకున్నా కూడా గ్రామంలో అతడు మాలను, మాదిగను అయి ఉంటాడు. ఆ గ్రామంలో తాను వివక్షకి గురి అవుతాడు. ఆ గ్రామంలో తన కులం కారణంగా తాను హింసకి గురవుతాడు. కాబట్టి అనివార్యంగా ఆర్ఎస్ఎస్, బీజేపీ తెలంగాణలో దళితుల్ని ఆకర్షించడంలో విఫలమైంది. అది గ్రహించిన ఆర్ఎస్ఎస్, బీజేపీ ఒక వ్యూహాన్ని అమలు చేస్తున్నది. ఏంటంటే గ్రామాల్లో ఎస్సీలకి, బీసీలకి మధ్యన ఉండే సహజమైన వైరుధ్యాన్ని ఆధారంగా చేసుకొని బీసీలని శివాజీ మహారాజుని చూపించి, శివాజీ మహారాజు హిందువుల రాజుగా, ఆయన గొప్పవాడుగా చెబుతూ బీసీలందరినీ శివాజీ మహారాజు కేంద్రంగా ఆర్గనైజ్ చేయాలని చూస్తున్నారు. సహజంగానే దళితులకి అంబేద్కర్ ఇష్టం కాబట్టి అంబేద్కర్ విగ్రహాలు పెట్టే చోట ఈ బీసీ పిల్లలతో ఘర్షణలకి దిగించి, కొట్లాటలు పెట్టించి దళితులు, బీసీల మధ్యన ఒక విభజన తీసుకొస్తున్నారు. ఇది సిరిసిల్లాలో జరిగింది, కరీంనగర్లో ఎక్కువగా జరిగింది, జగిత్యాల, కోరుట్ల ప్రాంతంలో ఇది ఎక్కువగా జరుగుతున్నది. చాలా చోట్ల బీసీలు దళితుల మీద ఉన్న గుడ్డి వ్యతిరేకతతోటి ఆర్ఎస్ఎస్, బీజేపీకి సింపథెటిక్గా మారుతున్నారు. వాళ్ళు ఇంకా ఓటర్లు కాలేదు. ఓటర్లు అయితే ఇక్కడ గవర్నమెంటే ఫామ్ చేస్తుంది. అందుకని దీన్ని ఎదుర్కోవడము వీసీకే లక్ష్యం. కేవలం వీసీకేదే కాదు, తెలంగాణలో ఉన్న ప్రతి ప్రగతిశీల భావాలు కలిగిన వ్యక్తులది, సంస్థలది, కనీసం ప్రజాస్వామిక స్వభావము, ఆలోచన కలిగిన ప్రతి సంస్థది కూడా. అంటే మీరు ఓటర్లుగా మారలేదు అంటున్నారని 8 ఎంపీ సీట్లు గెలిచారు వాళ్ళు. అది ఉత్తర తెలంగాణలో. ఒకప్పుడు అవును. వామపక్ష ఉద్యమాలు బలంగా ఉన్న దానికి ఉత్తర చాలా తెలంగాణ. కారణాలు ఉన్నాయి. ఒకటి, నా అంచనా, ఒక రాజకీయ పార్టీగా నా అంచనా, మీరు అన్నట్టుగా ఉత్తర తెలంగాణలో ఒకప్పుడు నక్సల్బరీ ఉద్యమం బ్రహ్మాండంగా జరిగింది. విముక్తి ప్రాంతం ఒకప్పుడు అది. ఇప్పుడు బీజేపీ అడ్డాగా మారిందనేది అందరి భయము, ఆందోళన, కొంత నిజం కూడా. కానీ సీట్లు ఎక్కువ రావడానికి కారణం కాంగ్రెస్, బీఆర్ఎస్. బీఆర్ఎస్ గెలవకూడదు అని భావించిన చోట కాంగ్రెస్ బీజేపీకి ఓట్లేయించింది. కాంగ్రెస్ గెలవకూడదు అనుకున్న చోట బీఆర్ఎస్ బీజేపీకి ఓట్లేయించింది. ఫలితంగా బీజేపీకి 8 ఎంపీ సీట్లు వచ్చినాయి, ఓ 18 బీజేపీ ఎమ్మెల్యే సీట్లు వచ్చినాయి. అందుకని ఈ 2 పార్టీల రాజకీయంలో భాగంగా గెలిచినాయి తప్ప గ్రామాల్లో ఆ పార్టీ ఐడియాలజీని నమ్మి ఓట్లేసినది కాదు. ఉదాహరణకి నేను బండి సంజయ్ గారి గురించి చెప్తా. కరీంనగర్ నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలిచాడు, ఎంపీగా గెలిచాడు ఫస్ట్ టైం. ఒక్క ఎమ్మెల్యే కూడా లేకుండా ఆయన ఎంపీగా గెలిచాడు. ఎలా సాధ్యమైంది?
బీఆర్ఎస్ కేసీఆర్ నరేంద్ర మోడీ గారికి ఇచ్చిన హామీ మేరకు ఆ రోజు 4 ఎంపీ సీట్లు ఇవ్వాలనుకున్నాడు. అందుకని ఒక్క ఎమ్మెల్యే లేని చోట కూడా బీజేపీకి 4 ఎంపీ సీట్లు ఇచ్చిండు. అది నరేంద్ర మోడీ ప్రభావంతో కేసీఆర్ చేసిన పని. రేవంత్ రెడ్డికి నరేంద్ర మోడీకి మధ్యన ఏదో ఒక ఒప్పందం కుదిరింది. రామగుండంలో విద్యుత్ ప్లాంట్ ఓపెన్ చేయడానికి వచ్చినప్పుడే బడేబాయి చుటేబాయి ఇద్దరు మాట్లాడుకున్నారు. ఆ క్రమంలోనే రేవంత్ రెడ్డి సహకారంతో బీజేపీ 8 సీట్లు గెలుచుకున్నది. అందుకని బీజేపీ విజయం వెనకాల కాంగ్రెస్, బీఆర్ఎస్ ఇద్దరి సహకారం ఉన్నది అనేది నా అబ్జర్వేషన్. ఓకే. మళ్ళీ రాజకీయ విషయాలకు వస్తే డీలిమిటేషన్ అవుతుంది అనేది ఒక ఆందోళన, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఒక ఆందోళన. దక్షిణ భారతదేశం కాకుండా కొన్ని ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ఈ ఆందోళన ఉన్నట్టుంది. దీని మీద మీ పార్టీ స్టాండ్ ఏంటండి యాక్చువల్ డీలిమిటేషన్ మీద? మా పార్టీ చాలా సీరియస్గా ఈ విషయాన్ని చర్చకు పెట్టింది. డిఎంకే కూటమిలో భాగంగా మా పార్టీ తమిళనాడు అంతటా పెద్ద సభలు, సమావేశాలు నిర్వహించింది. పెద్ద పెద్ద సభలు. తెలంగాణలో కూడా మేము కార్యక్రమాలు పెట్టాం. మా తలైవర్ తిరుమావలోన్ గారు వచ్చి ఆ సదస్సులో పాల్గొనడం జరిగింది. మేమంటున్నా అంటే 1971 జనాభా లెక్కల్ని ఆధారంగా చేసుకొని పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన అనేది జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు పార్లమెంటు నియోజకవర్గాల పెంపు జరగలేదు. పునర్విభజన జరిగింది కానీ పార్లమెంటు సీట్లను పెంచుకోవటం అనేది జరగలేదు. ఇప్పుడు 545 పార్లమెంట్ సీట్లు ఉన్నాయి. 2021లో జరగాల్సిన జనాభా లెక్కలు జరగలేదు. ఈ సంవత్సరం ఏదో తీస్తామని నరేంద్ర మోడీ అంటున్నాడు. లాస్ట్ ఇయర్ తీస్తామన్నాడు, అది కూడా చేయలేదు. ఒకవేళ చేస్తే గనక పార్లమెంటు సీట్లు ఉత్తరాదిలో పెరుగుతాయి, దక్షిణాదిలో తగ్గుతాయి. అట్లాగే నార్త్ ఈస్ట్ స్టేట్స్లో కూడా తగ్గుతాయి. ఎందుకంటే నార్త్ ఈస్ట్ స్టేట్స్లో జనాభా పెరగలేదు, దక్షిణాదిలో జనాభా పెరగలేదు. కేవలం ఉత్తరాదిలో మాత్రమే జనాభా విపరీతంగా పెరిగింది. కుటుంబ నియంత్రణని ఒక కల్చర్గా ఇక్కడ పాటించారు. పేద, ధనిక, మధ్యతరగతి అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరూ ఎక్కువ మంది పిల్లలు కలిగి ఉండడము దేశద్రోహం అనే స్థాయికి పోయారు మన వాళ్ళు. అంటే అభివృద్ధి నిరోధకం కాబట్టి చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం, ఇలాంటి క్యాప్షన్స్ మనం చూసాం. ప్రతి గోడ మీద ఉండేటివి అవి. నిజంగానే వాటిని ప్రజలందరూ యాక్సెప్ట్ చేశారు. మారిన ఆర్థిక పరిస్థితుల రీత్యా కూడా పెద్ద కుటుంబాన్ని పోషించడం కష్టమని భావించిన ప్రతి ఒక్కరు, కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా ఒకరిద్దరితోటి ఆపేస్తున్నారు. స్టిల్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. ఫలితంగా ఒక ఉత్తరప్రదేశ్ యొక్క జనాభాకి మొత్తం సౌత్ ఇండియా పాపులేషన్ సమానమైంది. ఉత్తరప్రదేశ్ జనాభా, ఒక రాష్ట్రం యొక్క జనాభా 25 కోట్లు, సౌత్ ఇండియాలో ఉన్న ఈ 5 రాష్ట్రాల జనాభా 25 కోట్లు. ఫలితంగా ఏమైందనంటే రాబోయే పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన జరిగితే జనాభా ప్రాతిపదికన పెంచాలని ప్రయత్నం చేస్తే తెలంగాణకి తగ్గుతున్నాయి. కాబట్టి మేమేమంటున్నాం అనంటే 71 సెన్సెస్ ప్రకారంగా ఏ నిర్ణయం అయితే తీసుకున్నామో దాన్నే కంటిన్యూ చేయండి. లేకపోతే మీరు సౌత్ ఇండియాకి ప్రత్యేకంగా సీట్లు పెంచండి. ఎంత పెంచుకుంటూ పోతారు మరి? దీనికి కూడా ఒక కట్ ఆఫ్ ఉండాలి కదా. 888 సీట్లతో కొత్త పార్లమెంటు నిర్మించింది నరేంద్ర మోడీ. ఇంకొక 50 ఏళ్ళ తర్వాత 888 సరిపోకపోవచ్చు కదా. అప్పుడు ఇంకో 2000 మందికి సరిపడా కొత్త పార్లమెంట్ కట్టుకుంటామా? అందుకని ఈ టెక్నికాలిటీ ఉన్నది. జనాభా పెరుగుతూ పోతుంది. జనాభాని నియంత్రించడం అనేది సాధ్యం కాదు. కాబట్టి మేము ఇంకా కొద్దిగా చర్చని అడ్వాన్స్ చేయడానికి ఏం ప్రతిపాదిస్తున్నాం అనంటే ఒకే దేశం, ఒకే రాజ్యాంగం, 2 పార్లమెంట్లు, 2 బడ్జెట్లు. సౌత్ ఇండియాలో ఎన్ని పార్లమెంట్ సీట్లైనా ఉండనివ్వండి, అది పెరగొచ్చు, తగ్గొచ్చు. కానీ సౌత్ ఇండియాలో ఉన్న పార్లమెంటేరియన్స్ అందరూ కూర్చొని చర్చించడానికి, సౌత్ ఇండియా అభివృద్ధి గురించి, సమస్యల గురించి చర్చించి తగిన నిర్ణయాలు తీసుకోవడానికి సౌత్ ఇండియాకు ఒక పార్లమెంట్ ఉండాలి. అదే కాన్స్టిట్యూషన్. నార్త్ ఇండియాకు ఒక పార్లమెంట్ ఉంటుంది. ఆ నార్త్ ఇండియా సమస్యల మీద వాళ్ళు చర్చిస్తారు, నిర్ణయాలు తీస్తారు, చట్టాలు చేస్తారు. అట్లాగే నార్త్ ఈస్ట్ స్టేట్స్ ప్రజల కోసం కూడా ఒక పార్లమెంట్ని పెట్టవచ్చు. నార్త్ వెస్ట్ స్టేట్స్ కూడా ఒక పార్లమెంట్ పెట్టవచ్చు. ఇప్పుడు 3 సెషన్లో 4 సెషన్లో మన పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. ప్రతి చోట ఒక సెషన్ జరిపితే అప్పుడు ఈ అసమతౌల్యత అనేది బ్యాలెన్స్ అవుతుంది. ఇంకొకటి ఏమంటున్నాము, 2వ బడ్జెట్, సెకండ్ బడ్జెట్ కావాలి సౌత్ ఇండియాకి. సౌత్ ఇండియాలో వసూలయ్యే రెవెన్యూ అంతా కేంద్ర ప్రభుత్వం దగ్గర పోతుంది. అది జనాభా ప్రాతిపదికన, వెనుకబాటుతనం ప్రాతిపదికన రాష్ట్రాలకి ఆ ఆదాయాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది.
ఆ రకంగా చూసినప్పుడు ఉత్తరప్రదేశ్‌కి, బీహార్‌కి, రాజస్థాన్‌కి, మధ్యప్రదేశ్‌కి ఇంకా మిగతా రాష్ట్రాలకి ఎక్కువ రెవెన్యూ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. తెలంగాణ, మిగతా సౌత్ ఇండియా రాష్ట్రాలకి మనం చెల్లిస్తున్న దానికంటే మనకి కేవలము అంటే తెలంగాణలో రూ. 100 మనము సెంట్రల్ గవర్నమెంట్‌కి పంపిస్తే రూ. 40 మాత్రమే మనకొస్తున్నాయి. రూ. 60 వేరే రాష్ట్రాలకి వెనుకబాటుతనం ప్రాతిపదికన లేదంటే జనాభా ప్రాతిపదికన పంపిణీ చేస్తున్నారు. అక్కడ జనాభా పెరగడానికి మనం బాధ్యులం గాదు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యము, ఆ రాష్ట్రాల వైఫల్యం. అక్కడ పేదరికం ఉండడానికి దక్షిణాది రాష్ట్రాలు కారణం కాదు. అక్కడి పాలకులు కారణం. బీహార్‌లో అద్భుతమైన పంట పొలాలుంటాయి సార్. ఉత్తరప్రదేశ్‌లో 5 నదులు ప్రవహిస్తాయి. జీవనదులు ప్రవహిస్తాయి. పేదరికం ఎందుకుందక్కడ? ఎందుకంటే భూమి కొన్ని వర్గాల చేతిలో, కొన్ని కులాల చేతుల్లో పోగుబడి ఉంది. భూమిని డీసెంట్రలైజ్ చేయండి. పంపిణీ చేయండి. అంత సారవంతమైన భూములు, నదులు ఉన్న కాడ బీహార్‌లో పేదరికం ఉంటే బతుకు తెరువు కోసం వరంగల్ రావాల్సిన అవసరం ఏమొచ్చింది? హైదరాబాద్‌కి రావాల్సిన అవసరం ఏమొచ్చింది సార్? యూపీ అంత పవిత్ర భూమి, గంగా నది ప్రవహించే చోట పేదరికం ఉండడం ఏంటిది? అంటే భూమి కొద్దిమంది చేతుల్లో ఉన్నది. పరిశ్రమలు కొద్దిమంది చేతుల్లో ఉన్నది గాబట్టి, మెజారిటీ ప్రజానీకము బహుజన కులాల వాళ్ళు పేదవాళ్ళుగా, కూలీలుగా, శ్రామికులుగా ఉన్నారు. తక్కువ వేతనానికి అక్కడ పనిచేస్తున్నారు. ఇక్కడైతే ఎక్కువ జీతం, ఎక్కువ కూలి దొరుకుతదని రూ. 550 కూలి కోసము 1500 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి వస్తున్నారు. కాబట్టి వాళ్ళ పేదరికానికి దక్షిణాదిని శిక్షించడం సరియైనది కాదు. వాళ్ళ కుటుంబంలో 12 మంది ఉంటే, ఈ దక్షిణాది ప్రజల్ని శిక్షించటం సరియైంది కాదు అనేది మా అభిప్రాయం. ఇప్పుడు ఇందాక మీరు కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పారు. 2 పార్లమెంట్లు. ఇంకా అంటే ఈశాన్య రాష్ట్రాలు, వెస్టర్న్ గూడా ఉంటే బావుంటుంది. అంటే 2 పార్లమెంట్లు అంటే మన జగన్ చెప్పినట్టు వేరు వేరు ప్రాంతాల్లో అసెంబ్లీ ఇప్పుడు ఉదాహరణ మహారాష్ట్రలో ఆయన మోడల్ వేరు. అది మహారాష్ట్రలో జరుగుతున్నట్టు నాగ్పూర్‌లో ఒకసారి, ముంబైలో ఒకసారి అట్లా జరపడమా? పూర్తి పార్లమెంట్ ఇక్కడి మెంబర్స్‌తోని, సౌత్ ఇండియా మెంబర్స్‌తోనే ఇక్కడ పార్లమెంట్ నడవాలి. నా వ్యక్తిగతంగానైతే సౌత్ ఇండియన్ పార్లమెంటేరియన్స్ తోటి సౌత్ ఇండియా పార్లమెంటు రన్ గావాలి. ఇక్కడ అవసరమైన విషయాలన్నీ వీళ్ళే చర్చించుకోవాలి ఇక్కడ. ఇతర ప్రాంతాల వాళ్ళు గూడా వచ్చి కూర్చుంటా అంటే ఇబ్బందేం లేదు. కానీ ఇక్కడి ప్రాంతాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునేటప్పుడు, ఆ బిల్లుల మీద ఓటింగ్ చేసేటప్పుడు సౌత్ ఇండియా పార్లమెంట్‌లకి మాత్రమే ఓటింగ్ రైట్ ఉండాలిక్కడ. నార్త్ ఇండియన్స్ వచ్చి ఓటేసి ఈ బిల్లుల్ని పాస్ గాకుండా అడ్డుకునే ప్రమాదం ఉన్నది. ఇప్పుడు నేనేమంటున్నా అంటే సార్, 545 మంది పార్లమెంటేరియన్స్ ఉన్న హౌస్‌లో మొత్తము నేను మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌తో కలుపుకొని చెప్తున్నాను. 187 మంది పార్లమెంటేరియన్స్ సార్. ఎంపీలు మనకు. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ కలుపుకొని చెబితే. ఇంకా అవి ఆ 2 రాష్ట్రాలను మినహాయిస్తే మనం 120 దగ్గరే ఆగిపోతాం. మన ప్రమేయం లేకుండానే, మన ఆమోదం లేకుండానే వాళ్ళు చట్టాలు చేసుకోవచ్చు వాళ్ళకున్న మెజారిటీతో. అంటే సౌత్ ఇండియా కేవలము ఒక అనుబంధ శాఖనా? నిమిత్త మాత్రమా సౌత్ ఇండియా? దీని ఒపీనియన్స్‌కి వాల్యూ లేదా? అందుకని పార్లమెంట్ చర్చలన్నీ గూడా పార్లమెంట్‌లో జరిగే సభ్యుల చర్చలన్నీ గమనించితే నార్త్ ఇండియా చుట్టూ తిరుగుతూ ఉంటాయి. సౌత్ ఇండియా గురించిన చర్చే జరగదు. ధైర్యంగా సౌత్ ఇండియా నుంచి మాట్లాడే ఎంపీలు ఎవరైనా ఉన్నారంటే కేవలం తమిళనాడోళ్ళు మాత్రమే. వాళ్ళు బాజాప్తా లేచి తమిళంలో మాట్లాడతారు. మన తెలుగు ఎంపీలు తెలంగాణ వాళ్ళైనా, ఆంధ్ర వాళ్ళైనా చక్కటి తెలుగు మాట్లాడగలిగి ఉండి కూడా ఇంగ్లీష్ మాట్లాడతారు, లేదంటే హిందీ మాట్లాడతారు. హిందీ కూడా అద్భుతంగా మాట్లాడతారు. రేవంత్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు ఒకసారి ఒక బడ్జెట్ విషయంలో మాట్లాడుతూ ఉంటే నిర్మలా సీతారామన్ గారు, ఆవిడ కూడా మన తమిళనాడు ఆడపడుచు, మన తెలుగింటి కోడలు. ఆమె అన్నది ఆయనకి సరి అయిన హిందీ రాదు అని. వెంటనే రేవంత్ రెడ్డి గారు దాన్ని తిప్పికొట్టారు. అవును, మేము శూద్రులము, మేము దక్షిణాది వాళ్ళం, మాకు అంత మంచి హిందీ రాదు. మీరంటే విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి మీకు మంచి భాష వచ్చు అని చెప్పారు. అంటే మన పార్లమెంటేరియన్స్‌కి భాష విషయంలో ఇన్ హౌస్ అవమానం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు సంబంధించిన బిల్లు పెట్టినప్పుడు రాజ్యసభలో, అప్పుడు రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు నటుడు హరికృష్ణ గారు, నందమూరి హరికృష్ణ గారు. నేను తెలుగులోనే మాట్లాడతా అని ఆయన పట్టుబట్టాడు.
స్పీకర్ ఏమో హిందీలో మాట్లాడమంటాడు, నేను తెలుగులోనే మాట్లాడతాను ఈయన అంటాడు. చూసిన మన తెలంగాణ ఆంధ్ర ప్రజలు కూడా నవ్విరు హరికృష్ణ గారిని చూసి. కానీ తెలుగు భాష ఆత్మగౌరవాన్ని ఆయన నిలబెట్టిండని నేను భావిస్తాను. ఎన్టీఆర్ తర్వాత పార్లమెంట్లో మాట్లాడే తెలుగులో, ఎన్టీఆర్ కూడా ఎప్పుడు పార్లమెంట్లో తెలుగులో మాట్లాడలేదు, ఎందుకంటే ఆయన పార్లమెంటరీ సభ్యుడిగా లేడు. కాబట్టి తెలుగు భాషకి పార్లమెంట్లో అవమానం జరుగుతుంది, పార్లమెంట్ బయట అవమానం జరుగుతుంది, ఢిల్లీలో అయితే ఇంకా ఘోరమైన అవమానం ఉంటుంది. ఎప్పుడు ఢిల్లీకి పోయినా నువ్వు మద్రాసి అంటారు తెలుగు మాట్లాడితే. తెలుగు వాళ్ళకి మద్రాసు తోటి తప్ప వేరే స్పెసిఫిక్ ఐడెంటిటీ లేదు. అందుకని ఎన్టీఆర్ గారు అన్నారు కదా, కేంద్రం మిథ్య అని. అది ఉత్తరాది అంతే, కేంద్రం అనేది ఏం లేదు, అదొక మిథ్య. ఇప్పుడు ఒక్క డీలిమిటేషన్ విషయంలోనే దక్షిణ భారతదేశం పట్ల వివక్ష అని ఈ మధ్య చాలా డీలిమిటేషన్ అని ఒక్కటే అనట్లేదు సార్, అది వేల సంవత్సరాలుగా ఉత్తరాదికి దక్షిణాదికి మధ్యన స్పష్టమైన విభజన ఉన్నది, సంస్కృతి రీత్యా ఉన్నది, చరిత్ర రీత్యా ఉన్నది. అన్ని రకాలుగా దక్షిణాదికి ఉత్తరాదికి ఒక డిస్టింక్టివ్ డిఫరెన్స్ అయితే మొదటి నుంచి ఉన్నది. కాబట్టి ఉత్తరాది వాళ్ళని దక్షిణాది వాళ్ళు ఎప్పుడు ఓన్ చేసుకోలేదు, ఒక శత్రుభావంతో చూశారు. వింధ్యా పర్వతాలకి ఈవల ఉన్న ఈ ప్రాంతాన్ని జయించటం చేతగాక ఆర్యులు లేదా ఉత్తరాది పాలకులు అక్కడే ఆగిపోయారు. కేవలం అశోకుడు మాత్రమే వింధ్యా పర్వతాలను దాటి వచ్చి ఈ ప్రాంతంలోకి రాగలిగాడు. ఈ ప్రాంత ప్రజలతోటి ప్రేమగా శాంతియుతంగానే ఆయన తన రాజ్యంలోకి, తన ఏలుబడిలోకి తీసుకురాగలిగాడు. సౌత్ ఇండియన్స్ మీద నార్త్ ఇండియన్స్ యుద్ధం చేసి గెలిచింది ఎప్పుడు? అసలు ఏ రాజు రాలేదు. ఓన్లీ ముస్లిమ్స్ వచ్చారు, మళ్ళీ మొఘల్స్ వచ్చారు, తురుష్కులు వచ్చారు తప్ప సోకాళ్ళు పాలకులు క్షత్రియ రాజులు ఎవ్వరు కూడా వింధ్యా పర్వతాలను దాటి వచ్చి ఇక్కడ రాజ్యాన్ని స్థాపించిన వాళ్ళు లేరు. కానీ ఇదే తెలుగు వాళ్ళు, ఆంధ్రులు వింధ్యా పర్వతాలని దాటిపోయి శుంగ సామ్రాజ్యాన్ని ఓడించి తమ పాలనలోకి తెచ్చుకున్న చరిత్ర ఉన్నది. కాబట్టి చరిత్రని ఉత్తరాది నుంచి మాత్రమే చూసేలా నేర్పారు మనకి. నార్త్ సెంట్రిక్ హిస్టరీని మనకి టెక్స్ట్ బుక్లు బోధిస్తున్నారు. అందుకని మనకి నార్త్ గురించి తెలిసినంతగా సౌత్ గురించి తెలియదు. మొఘల్స్ పాఠాలు మనకు వద్దని చెప్పి అంటున్నారు కదా వీళ్ళు. మరి టెక్స్ట్ బుక్స్లో సౌత్ ఇండియన్ హిస్టరీ ఎందుకు పెట్టారు మీరు? సిబిఎస్ సిలబస్లో ఏదో ఒక చోట కొద్దిగా కాకతీయుల గురించి వస్తుంది, లేకపోతే ఇంకెవరి గురించి వస్తుంది, పాండ్యుల గురించి వస్తుంది. మరి ఎందుకు ఒక ఇంపార్టెంట్ మేజర్ చాప్టర్గా, సబ్జెక్ట్గా సౌత్ ఇండియా హిస్టరీని మీరు బోధించరు? మార్క్సిస్ట్ హిస్టరీ దృక్పథం నుంచి చాలా పుస్తకాలు రాశారు. ఇర్ఫాన్ హబీబ్ కావచ్చు, కోశాంబి కావచ్చు, వీళ్ళందరూ. ఈవెన్ కోశాంబి రైటింగ్స్ చూడండి, ఆయన మొత్తం నార్త్ ఇండియన్ హిస్టరీనే చెప్తాడు. ఇర్ఫాన్ హబీబ్ నార్త్ ఇండియన్ హిస్టరీనే చెప్తాడు. ప్రతి ఒక్క పార్థ చటర్జీ కూడా, ప్రతి ఒక్కరూ చరిత్ర పేరు మీద నార్త్ ఇండియన్ చరిత్రే చెప్తారు. మళ్ళా పరబ్రహ్మ శాస్త్రి రావాలి కాకతీయుల చరిత్ర చెప్పటానికి. కాబట్టి చరిత్రని పాలక వర్గాల చరిత్ర పేరు మీద ఉత్తరాది ప్రాంత చరిత్రని చెప్పారు. దక్షిణాది పాలక వర్గ చరిత్ర చెప్పలేదు, దక్షిణాది కార్మిక వర్గ చరిత్ర చెప్పలేదు, దక్షిణాది ప్రజల, సామాన్య ప్రజల చరిత్రని జ్ఞానంలోకి, అంటే అకాడమిక్ రంగంలోకి తీసుకురాలేదు. అక్కడ నాలెడ్జ్గా మార్చలేదు. ఎంత ఘోరం! అందుకని కేవలం డీలిమిటేషన్కి సంబంధించిన విషయం కాదు ఇది. డీలిమిటేషన్ ఈజ్ ఏ టెక్నికల్ ఇష్యూ అది, కానీ అంతకు మించిన విషయం ఇది. దక్షిణాది ఉత్తరాది అనే విభజన బియాండ్ దట్. అంటే సాంస్కృతికంగా, సామాజికంగా దక్షిణ భారతదేశంలో ఐక్యత ఉందా? మిగతా అన్ని రాష్ట్రాల్లో భాషతో ఐక్యత ఉందా? వస్తుంది, అనివార్యంగా ఆ ఐక్యత వస్తుంది. గత 10 సంవత్సరాల కాలంలో కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి ఒక రెసిస్టెన్స్ స్టార్ట్ అయింది. ఈరోజు ఆంధ్రలో మార్వాడి గో బ్యాక్ అనే నినాదం తీసుకొని భౌతిక ఘర్షణలకు దిగుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇదే తెలంగాణలో స్వర్ణకారులు బంగార వృత్తిని కంప్లీట్గా ఈ గుజరాత్, రాజస్థాన్ నుంచి వచ్చిన బంగారు వ్యాపారులు కబ్జా చేస్తే ఆ షాపుల మీద దాడులకు దిగారు స్వర్ణకారులు. చెలో అసెంబ్లీ అనే కార్యక్రమానికి పిలుపునిచ్చి వేలాది మంది హైదరాబాద్కి తరలిచ్చారు, ఇక్కడున్న ఈ స్వర్ణకారులని కాపాడుకోవాలి అని. అందుకని మొత్తం బిజినెస్ అంతా, ఈ సౌత్ ఇండియాలో ఉన్న బిజినెస్ అంతా
మార్వాడి, గుజరాతీల చేతుల్లోకి పోయింది గాబట్టి, ఒక రకమైన అసంతృప్తి ఉన్నది. అది రాజకీయ రూపంలోకి తీసుకున్నప్పుడు, రాజకీయ రూపం సంతరించుకున్నప్పుడు తప్పకుండా ఒక ఐక్యత అనేది వస్తది. ఇప్పుడైతే కల్చరల్ యూనిటీ అయితే ఉన్నది. అటువైపు ఏమైనా ప్రయత్నాలు జరుగుతున్నాయా? జరుగుతున్నాయి. ప్రజల అసంతృప్తిని అడ్రెస్ చేయటం అనేది రాజకీయ పార్టీలుగా మా లక్ష్యం. మా కర్తవ్యం. సో, ఈ ప్రాంత ప్రజల ప్రయోజనాల్ని కాపాడుకోవడానికి, ఈ ప్రాంతం గురించిన చర్చ చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఒకటి, తెలంగాణ ఉద్యమం ఎందుకొచ్చింది సార్? నీళ్లు, నిధులు, నియామకాలు ఒకటి. తెలంగాణలో ఉన్న వనరులు తెలంగాణ ప్రజలకే దక్కాలి అని. ఆంధ్ర వాళ్ళు ఇది దోచుకుంటున్నారు కాబట్టి ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోవాలి అన్నారు. ఆంధ్ర వాళ్ళు పోయిర్రు. కానీ ఆ ప్లేస్‌లో గుజరాత్, రాజస్థాన్ పెట్టుబడిదారులు వచ్చి కూర్చున్నారుగా. అంటే తెలంగాణ ఆకాంక్ష నెరవేరలేదు. తెలంగాణ కోసం పోరాటం చేసిన మాలాంటి వాళ్ళ అందరి ముందున్న ఫస్ట్ ఛాలెంజ్ ఏందంటే, ఈ సమస్యని ఎట్లా పరిష్కరించుకోవటం. దానికోసం మేమేం చెప్తున్నాం అంటే, ఈ విషయాన్ని ముందే ఊహించినటువంటి మారోజు వీరన్న 1995లో సూర్యాపేట డిక్లరేషన్ చేశారు గదా! సూర్యాపేట డిక్లరేషన్‌లో చాలా క్లియర్‌గా చెప్పారు. తెలంగాణేతరులు తెలంగాణలో భూములు కొనకుండా చట్టం చేయాలి అని. నేనేమంటున్నాను, దక్షిణాదియేతరులు దక్షిణాదిలో భూములు కొనకుండా చట్టం చేయాలి. ఎందుకంటే హైదరాబాద్ చుట్టూతున్న భూములన్నీ ఇప్పుడు ఈ ఉత్తరాది వ్యాపారుల చేతుల్లోకి వెళ్ళిపోయినాయి. చిన్న, పెద్ద పట్టణాలు, అర్బన్ ఏరియా అంతా, ఎక్కడ అర్బన్ ఏరియా ఉంటే అక్కడ భూములన్నీ కూడా బయట నుంచి వచ్చిన వ్యాపారుల చేతుల్లోకి పోయినాయి. స్థానికులు ఎవరు కూడా 100 గజాలు కొనుక్కోలేని పరిస్థితి వచ్చింది. దీనికోసమా తెలంగాణ ప్రజలు పోరాడింది? 1200 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నది కాదు గదా! కాబట్టి నేనేమంటున్నానంటే, ఎట్లా అయితే నార్త్ ఈస్ట్ స్టేట్స్‌లో ఒక్క ఇంచు భూమి గూడా బయటి వాళ్ళు కొనలేరో, అదేవిధంగా 5థ్ షెడ్యూల్‌లో ఉన్న రాష్ట్రాల్లో ఆదివాసీయేతరులు ఇంచు భూమి గూడా ఎలాగైతే కొనలేరో, అలాగే దక్షిణాదియేతరులు దక్షిణాదిలో భూములు కొనకుండా ఒక చట్టం రావాల్సిన అవసరం ఉన్నది. అది రాకపోతే దక్షిణాదిలో ఉన్న వాళ్ళందరూ భూమి లేని నిరుపేదలుగా మిగిలిపోతారు. బీహారు, ఉత్తరప్రదేశు, రాజస్థాన్ నుంచి వ్యవసాయ కూలీలుగా ఇక్కడికొచ్చి బతుకుతున్నట్టే, ఇక్కడి నుండి ఆ ప్రాంతాలకి వలస వెళ్లి బతికే దుస్థితి రాబోతున్నది. దీన్ని అడ్డుకోవాలనంటే ఈ చట్టం చేయాల్సి ఉన్నది అనేది నా అభిప్రాయం. ఓకే సార్. థ్యాంక్ యూ. చాలా విషయాలు చెప్పినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.